సంఖ్యల సంఖ్యను కనుక్కోమని ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంటాడు. ఫస్ట్ చూడండి 1 నుంచి 100 వరకు సరి సంఖ్యల సంఖ్య, బేసి సంఖ్యల సంఖ్య అనుకోమన్నాడు. n అనేది సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యల సంఖ్య, బేసి సంఖ్యల సంఖ్యకు ఫార్ములా ఏంటిది? n/2 అనేది అవుతుంది. సో, సరి సంఖ్యల సంఖ్య ఏంటిది? ఏమవుతుంది? 100/2 = 50. బేసి సంఖ్యల సంఖ్య ఏమవుతుంది? 100/2 = 50. సరి సంఖ్యల సంఖ్య 50, బేసి సంఖ్యల సంఖ్య 50. క్వశ్చన్‌కి ఆన్సర్ ఎవడైనా చేస్తాడు. కానీ ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ చేసేవానికే ఒక రేంజ్ ఉంటది. 43 నుంచి 99 వరకు సరి సంఖ్యల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. 1 నుంచి అడిగితే మనం డైరెక్ట్ ఇంతకుముందు చేసినట్టు చేస్తాం. కానీ మధ్యలో నుంచి అడిగినప్పుడు ఏం చేస్తాం? సో, ఫస్ట్ ఏం చేయాలంటే స్టెప్ 1లో 1 నుంచి 99 వరకు కనుక్కోవాల. 1 నుంచి 99 వరకు సరి సంఖ్యల సంఖ్య ఎంత? n అనేది బేస్ నెంబర్ కాబట్టి సరి సంఖ్యల సంఖ్య ఏమవుతుంది? n-1/2 అవుతుంది. n-1/2 అంటే 99 - 1/2 = 98. 98/2 = 2 4 జా 2 2 9 జా = 49 అవుతుంది. ఆ తర్వాత స్టెప్ 2లో ఏం చేయాలంటే దీనికంటే ముందు 1 నుంచి 42 వరకు కనుక్కోవాల. 42 వరకు n అనేది సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యల సంఖ్య = n/2. n/2 అంటే 42/2 = 21. ఇప్పుడు 49 నుంచి 21 తీసేస్తే ఆన్సర్ వస్తుంది. స్టెప్ 3లో 49 నుంచి 21 తీసేయాల. 21 తీసేస్తే 8, 2 28 అనేది ఆన్సర్ అవుతుంది.